అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కెంపులు పచ్చలతో తయారు చేసినటువంటి నెక్లెస్ అండి ఇది. చూడండి, లేటెస్ట్గా తయారైంది. మీకు అలాగే హారం ఉందండి. హారం మీదకి డిజైన్ కావాలంటే ఇలాగా తయారు చేయించాము. కెంపులు పచ్చలు ఇలాగే మొత్తం ఈ వరుస అటు సైడ్ ఇటు సైడ్ కెంపులు పచ్చలు వచ్చేలాగా ఇక్కడ సహజంగా ఈ ముత్యాలు పెట్టుకుంటారండి. వాళ్ళకి బంగారం కనబడేలాగా కావాలన్నారని బంగారం వచ్చేలాగా బంగారం ముత్యాలు ప్లేస్లో బంగారం మొగలు పెట్టాం. లాకెట్ చూడండి, మీకు డీటెయిల్గా మన వీడియోలో ఉంటాయి, అందులో చూద్దరు. కానీ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 2 ఐటమ్స్ చూస్తామండి. ఇప్పుడు ముందుగా చూడబోయేది కెంపులు పచ్చలతో తయారు చేసినటువంటి నెక్లెస్ అండి. ఈ నెక్లెస్ వచ్చేసి యావరేజ్గా 36 గ్రాముల దాకా తయారైందండి. ఇవి ఏంటంటే కెంపులు పచ్చలు అలాగా డిజైన్ కంపోజ్ చేసి ఈ నెక్లెస్ తయారు చేయడం జరిగింది. ఇది 2-in-1గా మనకు ఉపయోగపడుతుంది. అంటే మినీ నెక్లెస్, మినీ హారంగా పెట్టుకోవచ్చు, నెక్లెస్ లాగా ఉపయోగించుకునేలాగా డిజైన్ చేసాము. ఇది లెంత్ వచ్చేసి 18 అంగుళాల దాకా వచ్చిందండి. దీని పొడుగు చూడండి, డిజైన్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేలాగా డిజైన్ ప్లాన్ చేసి లాకెట్ హైలైట్ వచ్చేలాగా ఆ లాకెట్ చూడండి డిజైన్ ఎలా చేసాము. మధ్యలో కెంపు పెట్టి దాని చుట్టూ చిన్నగా వచ్చేలాగా సీజెడ్ పెట్టడం జరిగిందండి. దాని చుట్టూ మళ్ళీ బంగారంతో సన్న మెల్తీ డిజైన్ తోటి ఆ డిజైన్ కంపోజ్ చేసాం. చూడండి డిజైన్ మీకు ఎలివేషన్ ఎలా కనపడుతుందో. అక్కడి నుంచి మీకు ఒక పచ్చ ఒక కెంపు వచ్చేలాగా డిజైన్ చేసి ఆ స్టోన్ ఫిట్టింగ్ జరిగిందండి. ఇదేంటంటే సింపుల్గా మనకి రెగ్యులర్గా ఎలా వాడుకున్నా సరే సింపుల్గా ఉంటుంది. దాని లుక్ కూడా మనకి గ్రాండ్గా కనపడేలాగా స్టోన్ బేస్గా, అంటే స్టోన్స్ హైలైట్ అయ్యేలాగా మనం ఈ డిజైన్ చేసామండి. మీకు బంగారం కనపడుతుంది, స్టోన్స్ కూడా హైలైట్గా ఉంటాయండి. చాలా హెవీ లుక్ లాగా కనపడుతుంది అన్నమాట ఈ మోడల్ వచ్చేసి. ఈ ఓవల్ షేప్ స్టోన్స్ రావడం వల్ల ఏంటంటే ఇది మెయిన్ హైలైట్గా, అంటే పెద్ద సైజు హెవీ తూకం లాగా, అంటే తూకం తక్కువ మనకి హెవీ వెయిట్ వస్తువులాగా కనపడుతుంది. చూడండి లాకెట్ చూడండి, ఇప్పుడు చాలా బాగుంది కదండి. అలాగా అంత నైస్గా డిజైన్ కంపోజ్ చేసాం. ఏంటంటే సహజంగా మనం ఈ ఏలబడే తగిలింపు ఉంటాయి కదా ముత్యాలు, కానీ వాటి ప్లేస్లో వచ్చేసి గోల్డ్ పూసలే కావాలన్నారు అనమాట. బంగారం పూసలు కావాలని అలాంటి బంగారం గుళ్ళు డిజైన్ చేసి దీనికి అటాచ్మెంట్ చేశాను అనమాట. అవి మనకి హ్యాంగింగ్స్లో ముత్యాల ప్లేస్లో బంగారం గుళ్ళు పెట్టామండి. చూడండి మీకు ఎలా అనిపిస్తుంది, మోడల్ ఎలా ఉంది చూడండి. మీకు ఈ మోడల్ ఇదివరకు ఎప్పుడైనా చూసినా మీకు ఎలా ఉంది ఈ ఐటమ్, దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలా బాగుంటుందండి. దీన్ని ఇంకా మనం 30 గ్రాముల్లో కూడా చేసుకోవచ్చు. ఇది 36 గ్రాముల దాకా అయింది, మనం 30 గ్రాములు కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి సింపుల్గా ఉంటుంది. లాకెట్ మాత్రం బాగా హైలైట్గా కనపడేలాగా డిజైన్ చేసామండి. మీకు ఇప్పుడు దాకా మీరు నా ఛానల్లో చూస్తున్నటువంటి ఐటమ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
చూడండి, మీకు అలాగ మీరు లాకెట్ మనం మెడలో వేసుకున్నప్పుడు ఫ్లెక్సిబుల్గా ఊగుతున్నప్పుడు ఎలా కనపడుతుందో చూడండి. అలాగా చాలా అందంగా వచ్చిందండి, మీకు చాలా బ్రైడల్గా కనపడుతుంది. ఐటమ్ రెగ్యులర్గా వాడినా సరే మనకి ఎలాగ వాడుకున్నా సరే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. అంత కంఫర్టబుల్గా ఈ స్టోన్ ఫిట్టింగ్ కానీ, తర్వాత అంటే ఒకదానికి ఒకటి స్టోన్ ఫ్లవర్ జాయింట్ చేసే విధానం కానీ మంచి స్ట్రాంగ్గా జాయింట్ ఉంటుందండి. మీకు అంత తొందరగా కొండీలు ఊడిపోవడం అని ఇలాంటిది జరగదు అనమాట. అంత స్ట్రాంగ్గా కొండీలు అంటే జాయింట్ చేసే ఇవి కానీ పెట్టడం జరిగింది. చూడండి, మోడల్ చూడండి, అట్లా మీకు ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా అన్ని డిజైన్ చేసాం అనమాట. ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, తప్పులేదండి. ఇప్పుడు మీరు చూసేది ఏంటి చెప్పండి, ఇది బంగారంతో తయారు చేసినటువంటి గులాబీ పువ్వు అండి. ఇప్పుడు గులాబీ పువ్వుకి రేఖలు ఎలా వస్తాయండి, అలాగే బంగారంతో తయారు చేసినటువంటి గులాబీ పువ్వు. ఇదివరకు మీరు ఎప్పుడన్నా చూసారా? చూసినా చూడకపోయినా దీని గురించి కామెంట్ చేయండి. చాలా మంచిగా ఉంటుంది. అంటే ఇది వచ్చేసి దీని తూకం వచ్చేసి 10 గ్రాముల దాకా ఉంటుంది. దీని వెయిట్ మొత్తం 5 పొరలు వస్తాయండి. చూసారా, 5 రేకులు అలా ఒక దాంట్లో ఒకటి సైజు వారీగా అడ్జస్ట్మెంట్ చేసి అందులో ఒకదాని కింద ఒకటి మనం ఫిట్టింగ్ చేస్తామండి. సెంటర్లో రెడ్ స్టోన్ పెట్టామండి. ఎలా ఉంది కామెంట్స్ చేయండి ఖచ్చితంగా. మీకు బాగా నచ్చే ఉంటుంది, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇది ఏంటంటే జడలో పెట్టుకుంటాం అనమాట. ఆ వెనకాల వెండిది క్లిప్ వచ్చింది కదా, జడలో పెట్టుకుంటామండి. జడలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి బంగారం పువ్వు జడలో పెట్టుకున్నట్టుగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. మీరు ఇప్పుడు చూసిన 2 ఐటమ్స్కి ఖచ్చితంగా లైక్ చేయండి. మినిమం 1000 లైక్లు రావాలి, కామెంట్స్ కావాలి. ఖచ్చితంగా మీరు కామెంట్స్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా